సోమవారం సమావేశ మందిరానికి అన్నక్కడ ఎస్పీకి పెట్టుకోవాలి ఎస్పీకి పంపించుకోవడం రెండు విషయాలన్నీ వచ్చి పెట్టాలి చెప్పాలి ప్రభుత్వం బాగా దగ్గర అసెంబ్లీలో లైవ్ పార్లమెంట్లో లైవ్ లైవ్ ఉంటుంది లైవ్ బయటకు వస్తుంది అందుకే అక్కడ ఆడ కూడా మీడియా పాయింట్ పెట్టింది ఏమన్నా ఒరుడేలా నిపుణుడు మళ్ళీ మీడియా పెట్టుకొని వస్తుంది పార్లమెంట్లో లేదు పత్రికా స్వేచ్ఛలు మాత్రం గొప్ప ఎక్కడైనా మీడియా పాయింట్ పార్లమెంట్లో మీడియా పాయింట్ ఉంది అసెంబ్లీ మీడియా పాయింట్ మనం మీడియా పాయింట్ పెట్టుకున్నాం మనం కాంగ్రెస్ మీడియా పాయింట్ పెట్టుకున్నాం వాళ్ళ వయసు వాళ్ళకి మీరు కూడా గవర్నమెంట్ చెప్పండి చెప్పండి ప్రజాస్వామ్యంలో ఒకటి కాదు మా సత్యం చెప్పినని చెప్తాం ప్రజాస్వామ్యం కూలి చేసినట్టు ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛను ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ దెబ్బతింటుందో అక్కడ ప్రజాస్వామ్యం దెబ్బతినట్టు చెప్తాను దృష్టి కూడా మీడియా ఉంటుంది మళ్ళీ ప్రెసిడెంట్ అయినాక ప్రెసిడెంట్గా మీడియా పైన పెట్టుకున్నాం ఎవరెవరు మాట్లాడుకుంటాం నువ్వు మాట్లాడితే ఎవరు మీడియా పైన పెట్టుకున్నాం కాంగ్రెస్ అయితే మీడియా పెట్టుకుంటాం అంటే ఈ రోజు ఉన్న సాంప్రదాయాన్ని ప్రభుత్వం మాట్లాడితే ఎన్ని రోజులు మంచి మార్పులు వస్తున్నాయి కదా నీళ్ళు వస్తున్నాయి నీళ్ళని అర్థం చేసేది మన పూజ పనులు కలుపుతుంది అని మార్పులే కదా కాదు కదా ఒక వేదిక ఇది ప్రజల గురించి మాట్లాడేది ఒక కౌన్సిల్ మళ్ళీ మాట్లాడచ్చు కదా మళ్ళీ మాట్లాడచ్చు కదా ఒక విషయం ఏం మాట్లాడడం పెట్టుకుని అని మాట్లాడుకోవచ్చు ఇది మాత్రం ప్రభుత్వం సమర్థంగా ఉంటుంది ఈరోజు ఇక్కడ మున్సిపల్ సాధారణ సమావేశం జరగబోతున్నది. ఎన్నో సంవత్సరాల ఆనవాయితీగా మన పత్రికా విలేకరులు అదేవిధంగా ప్రింటు మీడియా సంబంధించిన వాళ్ళను అనుమతి ఉండేది. కానీ ఈ యొక్క ప్రభుత్వం ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే బయటకు వాళ్ళ ఒక అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ కాలరాస్తారో అక్కడ ప్రజాస్వామ్యం కూలీ చేయబడ్డట్టే. కాబట్టి మేము బీజేపీ పార్టీ తరఫున ఈ యొక్క ఏదైతే సర్క్యులర్ జారీ చేసిండ్రో సమావేశాలకు విలేకరులు రానియకూడదని దాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజాపక్షం ఉండే ఒకే ఒక పత్రిక, ఆ పత్రికను అదేవిధంగా మీడియాను రానియకపోవడం అంటే ఈ యొక్క ప్రభుత్వం విఫలమైనట్టే. కావున ఈ యొక్క వెంటనే సీఎం గారు చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారికి స్పష్టంగా చెప్పాం, ఈ యొక్క ప్రభుత్వ విఫలం, ఇది అసమర్థ పాలన. ఈ యొక్క కావాలనే ఈరోజు పత్రికల్ని వాళ్ళు మెడ మీద కత్తి పెట్టిరు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం యొక్క జీవోను సర్కులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.